మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరతన్ని ఆ రోజు కావాలని అవమానించారని కాస్త సంగీత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. నేను ఆ రోజే మీ చేష్టల మీద ఒక ఆర్టికల్ రాశాను, కానీ దాన్ని మా ఎడిటర్ ప్రింట్ కానివ్వలేదు. ఇంకెప్పుడు ఇంకో కళాకారుడి జీవితంతో ఆడుకోకండి. అది సంగీత సరస్వతికే అవమానం. గురువుగారు, నేను మిమ్మల్ని గురువుగా భావించే కిరణ్ గారి భార్యని. మిమ్మల్ని నేను దేవుడి సమక్షంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తారా? అడుగమ్మా. నా భర్త గాయకుడు కాదా? ఆయనకి సంగీతం రాదా? అసలు ఆయన స్వరాలు పలకడానికి కూడా పనికిరారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఆ రోజు మీరు ఆయన్ని ఎంత అవమానించారో మీకు గుర్తుందా? మిమ్మల్నే గురువుగా ఆరాధించి ఆయనపై ఎన్ని విమర్శలు గుప్పించారో మీకు గుర్తుందా? ఆయన గురించి, ఆయన సంగీతం గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారు. మీలాంటి వాళ్ళు విమర్శించినా అది ఉన్నతంగా ఉండాలి. కళాకారులు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే విధంగా సూచనలు చేయాలి. అంతేకాని ఒక కళాకారుడి మనసు విరిగేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం మీ పాండిత్యానికి అవమానం. మీ వల్ల నా భర్త తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలిపెట్టారు. ప్రాణంగా తలుచుకునే సంగీత ప్రపంచానికి దూరమయ్యారు. తనకి అర్హతే లేదని ఓటమిని అంగీకరించి బిజినెస్ పై దృష్టి మొదలు పెట్టారు. తన గుండె చప్పుడుగా భావించే తన సంగీతానికి దూరమయ్యే దుస్థితిలో ఉన్నారు. తన పాటకి దూరమై బిజినెస్ లో ఎంత ఎత్తుకెదిగినా తన బ్రతుకు నడుస్తుందే తప్ప అందులో జీవం ఉండదు. గురుగారు, మీ ఖ్యాతి, మీ కీర్తి ఇతరులకు మార్గనిర్దేశకం చేసేలా ఉండాలి, కానీ వాళ్ళ జీవితాలను కూల్చే విధంగా ఉండకూడదు. మీ మాటలు ఇంకొకరి జీవితాల్లో జ్యోతులు వెలిగించాలే కానీ వాళ్ళ బ్రతుకుల్లో జీవం నశించేలా ఉండకూడదు. నిజం చెప్పండి గురువుగారు, కిరణ్ గారికి కనీసం సంగీతంలో ఓనమాలు కూడా తెలీదా? చూడమ్మా, అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా? ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు. నువ్వే ప్రశ్న అడగాలన్నా ఇక పరమేశ్వరుడినే అడగాలి. అమ్మా ఉషా, ఒక్క విషయం నిజమమ్మా. సాధన చేస్తే కిరణ్ గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు. అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా?
చేస్తున్నారు? ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని వచ్చాను, ఈ లోపు నువ్వు వచ్చావు. ఏంటి, మీకు అలవాటు ఉందా? జోక్ చేస్తున్నాను. ఏవండి, మీ మ్యూజిక్ రూమ్ కీస్. ఇప్పుడు ఎందుకు ఇవి? మళ్ళీ మీరు మ్యూజిక్ రూమ్ ఓపెన్ చేసే టైం వచ్చింది. ఆ రూమ్ శాశ్వతంగా మూసేశాను. ఇక మళ్ళీ ఓపెన్ చేసే అవసరం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ ఆర్టికల్ చూస్తే మీరే ఆ రూమ్ ఓపెన్ చేస్తారు. ఇది ఓల్డ్ ఆర్టికల్ పేపర్. ఇప్పుడు ఎందుకు ఇది? ఆ రోజు చౌరేశ్య గారు మిమ్మల్ని చాలా అవమానించారు. మీరు పాటకి పనికిరారని అవమానించారు. అది చూసిన ఒక రిపోర్టర్ మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ రాసిన ఆర్టికల్ అది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నాకు పాట మీద ధ్యాస లేదు, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ లేదు. అయినా మళ్ళీ పాతవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాం? వదిలే ఉషా. మీరు ఇలా అనడానికి జరిగిన చాలా సంఘటనలు కారణం కావచ్చు. కానీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రేమతో నేర్చుకున్న మీకు ఇంట్రెస్ట్ పోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఉషా, నాకిప్పుడు వ్యాపారం తప్ప వేరే పని లేదు. నా ఫోకస్ అంతా బిజినెస్ పైనే పెట్టాను. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది నాకు సంతోషంగా కూడా ఉంది. మధ్యలో మళ్ళీ ఇలాంటివన్నీ చూపించి నన్ను విసిగించుకో. మిమ్మల్ని బిజినెస్ వదిలేసి మ్యూజిక్కి వెళ్ళమని చెప్పడం లేదు. మీరెంతో ప్యాషన్తో నేర్చుకున్న సంగీతం మీ మనసు అంచుల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని దూరం చేసుకోకండి. వారం రోజుల్లో 6 రోజులు మీరు మీ బిజినెస్లోనే ఉండొచ్చు. వారంలో ఒకే ఒక్క రోజు ఆదివారం మాత్రం మీ సంగీత సాధన కోసం కేటాయిస్తే సరిపోతుంది. నేను వదిలేశానని చెప్తుంటే వినకుండా మళ్ళీ కొత్తగా ఇవన్నీ చెప్తావేంటి? నన్ను విసిగించుకో. చూడండి, ఒక పక్షి గాలిలోకి ఎగిరేటప్పుడు తన రెక్క బలంగా ఉండటం చాలా అవసరం. మీరలా బలంగా సంగీత ఆకాశంలో ఎగిరేటప్పుడే విమర్శలనే బాణం తగిలి మీ వేగం ఆగిపోయింది. మళ్ళీ మీరు సాధన చేస్తే ఆ విమర్శల వల్ల కలిగిన గాయానికి మందు రాసినట్టవుతుంది. మళ్ళీ మీరు ఎప్పటిలాగే మీ ఆశయం కోసం మీరు ప్రయత్నించొచ్చు. గుడిలో గురువుగారు కనిపించారు. ఆయన్ని నేను ప్రశ్నిస్తే మీరు మళ్ళీ సాధన చేస్తే మంచి గాయకులు అవుతారని ఆయనే చెప్పారు. నిజంగా ఆయనే ఆ మాట చెప్పారా? లేదా ఆయన చెప్పారన్నట్టు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా? అదేంటండి అంత మాట అన్నారు? నన్నే అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు ఉషా. పారికొదిన విషయంలో నువ్వు అబద్ధం చెప్పినా అది మంచి కోసమే కాబట్టి నేను వెనకేసుకొచ్చాను. ఇప్పుడు నా కోసం, నేను మళ్ళీ పాడడం కోసం నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పినా నేనేం ఆశ్చర్యపోను.